స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూసుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల
దుర్బీజులే గాని కుమారులు కాదు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం కూడా, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. 11 కూడా, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటను మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని చుట్టూ ఆవరించి ఉన్నది. సాక్షి సమూహం సాక్ష్యం చెప్పటానికి మన చుట్టూ పైన ఆవరించి ఉన్నారు. సాక్షులు కనిపెడుతున్నారు, గమనిస్తున్నారు. మనం ఏం చేస్తుంది, ఎలా ఓర్చుకుంటుంది, ఎలా సహిస్తుంది, చూస్తూ కనిపెడుతూనే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంట, మనం ఓర్చుకోవాలంట, మనం సహించాలంట. మనం చేయాల్సింది ఏంటంటే, సులువుగా సిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉంటాయి. సులువుగా తేలిగ్గా మనల్ని సిక్కుల్లో పెట్టేస్తాయి. అది పాపం. తేలిగ్గా సులువుగా పాపంలో దింపేస్తాయి. అందుకని అట్టాటి వాటిని విడిచిపెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకని విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని వైపే చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఏం చూడాలి అంటే, ఆయన సహించాడు, బహుగా విసిగించారు, పాపాత్ములు ఆయన బహుగా బాధ పెట్టారు, ఎన్నోసార్లు రాళ్ళు పైకెత్తారు. ఎందుకు అంటే, ఆదివారం వాళ్ళను బాగు చేశాడు, విశ్రాంతి దినాన్న వీళ్ళని స్వస్థపరిచాడు, అది తప్పు కదా, మిగతా రోజుల్లో స్వస్థత పరచచ్చు కదా, విశ్రాంతి దినాన ఎందుకు బాగు చేయాలా, ఆజ్ఞ మేరుతున్నాడు ఈయన, దేవదూషణ చేస్తున్నాడు ఈయన, నేను దేవుని కుమారునని చెప్పుకుంటున్నాడు, దేవుడు ఒక్కడే కానీ ఈయనెంది నేను దేవుని కుమారునని చెబుతున్నాడు అని పలుమార్లు తలా ఒక రాయి పట్టుకున్నారు. రాళ్లతో కొట్టి చంపేద్దామని యేసు ప్రభుని ఎంత హింసించారో. మెల్లిగా వాళ్ళ మధ్యలో నుంచి ఆయన తప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమి అనల. పాపాత్ముల వల్ల ఎంత ఇసుకుదల, నేనేం తప్పు చేశానని రాళ్లతో ఎందుకు కొట్టి చంపాలనుకుంటున్నారు? ఏమీ లేదు, తప్పేమీ చేయలా, బాగులేనివాడిని బాగు చేశాడు. రోగిగా సంవత్సరాల నుంచి మూలన పడిన వ్యక్తిని లేపి నడిపించాడు. 38 ఏళ్ళ నుంచి నడవలేని స్థితిలో ఉంటే బాగు చేసి పరిపెత్తుకుని వెళ్ళిపోన్నాడు. చూసి వాళ్ళకి కడుపులో మండుతుంది. ఏమని, ఎందుకని, ఎవర్రా నిన్ను బాగు చేసింది? విశ్రాంతి దినం అయితే ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నన్ను లేచి పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. బాగుపడ్డా. అసలు ఆయన పేరేంటి? ఎవరు అంటున్నారు.
బాగుపడ్డందుకు సంతోషపడాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన్ని బాగు చేసేది ఏంది అసలు? బాగు చేశాడు అన్న దానికి అతనికి సంతోషమే, పక్కన చూసే వాళ్ళకి సంతోషమే. 38 సంవత్సరాలు అక్కడే పడుకుని ఉండేవాడు, ఇక లేచి నడుస్తున్నాడు, ఎంత మంచి పని అని మిగతా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళకి మాత్రం కడుపులో మండుతుంది, కోపం వస్తుంది. ఎందుకు? ఆయన మంచి పని చేశాడు అందుకు. రెండవది, ఆయన ఉన్నట్టు చెప్తున్నాడు. ఏమని? అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు. పైకి ఏమో సమాధి సున్నం వేసి తెల్లగా కనపడుతుంది, లోపల చూస్తే అజితేంద్రియముతోనూ కుష్టు కుళ్ళు మస్టు మలినం మురికితోటి నిండిపోయింది. సమాధి తెరిస్తే లోన వాసన, బయటికి చూస్తే తెల్లగా సున్నం కొట్టి సమాధి శుభ్రంగా బాగానే కనపడుతుంది, లోన సచ్చిన శవంతో కులిపోయి వాసన వస్తుంది. ఇలా పరిస్థితులన్నీ అలాగున్నాయి. అందరూ సంతోషపడుతున్నారు. 38 ఏళ్ళు నడవలేనోడు నడుస్తున్నాడు, బాగులేనోడు బాగుపడ్డాడు, ఆడికి సంతోషమే, పక్కన చూసే అందరికీ సంతోషమే. కానీ వీళ్ళకి మాత్రం సంతోషంగా లేదు. బాధ, దుఃఖం, కడుపులో మంట మండిపోతుంది, రగిలిపోతుంది. ఎక్కడ అవకాశం దొరుకుద్దా ఆయన్ని చంపేద్దామని కనిపెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రాళ్ళు పైకెత్తారు. అద్భుతం జరిగిందంటే, గొప్ప కార్యం జరిగిందంటే అందరూ సంతోషపడుతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం కడుపులో మండిపోతుంది, కోపం వస్తుంది, ఎక్కడ లేని కుళ్ళు. ఎన్నాళ్ళ నుంచో ప్రాకారం కూలిపోయింది, గుమ్మాలు కాలిపోయాయి, దొంగలు రావచ్చు, యెరూషలేములోనికి దోసుకునేవాడు రావచ్చు, శత్రువు పగవాడు రావచ్చు, వాడు ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకంటే చుట్టూ కట్టుకున్న ప్రాకారం కూలిపోయింది, ప్రాకారం పడిపోయింది. ప్రాకారం లేకపోతే ఎట్టా? చేను చుట్టూ కంచె ఉండాలి. దొడ్డికి గొర్రెలు తోలిన చోట గొర్రెల చుట్టూ దొడ్డి ఉండాలి, చుట్టూ కాపుదల ఉంటే తోడేలో కుక్క వచ్చి గొర్రెల్ని పాడు చేయకుండా ఉంటుంది. ఆ కంచె లేదు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం గోడ కూలిపోయింది, ఆ గుమ్మాలన్నీ కాలిపోయినాయి. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా సంతోషంగా బ్రతికి అతనికి వార్త అందింది. ఏమని? యెరూషలేము ప్రాకారం మొత్తం కూలిపడిపోయింది. ప్రాకారం లేదు. ప్రాకారం లేకపోతే అది ఎప్పటికైనా ప్రమాదమే. ఇశ్రాయేలీలకు బహు కృంగిపోతున్నారు, బహుశ్రమల పాలైపోతున్నారు. వాళ్ళకి చుట్టూ ఉన్న ప్రాకారం లేదు అని ఆ వార్త వినగానే ఆయన కూర్చుని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. మౌనంగా రాజు దగ్గరికి వెళ్ళి పరిస్థితి చూసి, ఏమైంది? నీ ముఖం నిన్న మొన్న లాగలేదు, నీకు రోగం ఏం లేదు కదా, నీ ముఖం విచారంగా ఉంది, ఏంది? నీ హృదయపు దుఃఖం చేతనే ఇలాగుంది. నాతోటి అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవగునుగాక, నా పితరుల సమాధులు ఉన్న పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాలిపోయి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా? హల్లెలూయా. ఎవరికి దుఃఖం లేదు, కానీ యెరూషలేము గుమ్మం కాలిపోయింది, ప్రాకారం కూలిపోయింది, ఈయనకు దుఃఖం కలుగుతుంది. ఆయన రాజుగారి ఇంటిలో రాజభవంతిలో ఉద్యోగం చేసుకుంటూ ఆయన సంతోషంగానే ఉన్నాడు.
ఆయనకు దుఃఖం కలిగింది. మరి యెరూషలేములో ఎంతమంది ఉన్నారే, వీళ్ళకి దుఃఖం లేదా? లేదు, ఎవరికి దుఃఖం లేదు, ఎవరు పట్టించుకోలేదు కదా. అదే కారణం. దుఃఖం ఉంటే హల్లెలూయా, దుఃఖం ఉంటే ఎవరో ఒకరు పట్టించుకునేవాళ్ళు కదా. ప్రాకారం కూలిపోయింది, యెరూషలేము యొక్క గుమ్మాలు కాలిపోయినాయి. ప్రాకారం కావాలి, కాపుదల కావాలి అని ఎవరైనా శ్రద్ధ తీసుకునేవాళ్ళు కదా. ఎవరూ తీసుకోవటంలా. యెరూషలేములో అందరూ ఉన్నారు కానీ ఎవరూ పట్టించుకోవటంలా. కారణం ఏంటంటే ఏమంట, శాఖ లేనిదే ఏందంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి రేపు చచ్చినాక పరలోకం కూడా పోవాలి కనుక అవసరం కనుక శుద్ధీకరణ మందిరానికి పోదాం అనుకుని మీ వరకు వచ్చారు. మరి మిగతా వాళ్ళకి హల్లెలూయా గుండె నిండా ఏముందంట, ప్రేమ ఉన్నది. లేక ఎందుకు ఉంటుంది? అయ్యా చాలా ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. బర్రె మీద ప్రేమ ఎక్కువ ఉంది కనుక బరిగొడ్లకు పోయారు. హల్లెలూయా. డబ్బు మీద ప్రేమ ఎక్కువగా ఉంది దేవుడి మీద కంటే, మందిరానికి వెళ్ళేదానికి దేవుని మీద ఉండే శ్రద్ధ కంటే వాళ్ళ పొలం మీదనో వాళ్ళ సీలో ఇంకేదేదో మీద ప్రేమ ఉంది కనుక ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటే అక్కడే ఉంటారు. హల్లెలూయా. ఈయనకి ఒక్కడికి యెరూషలేమును గురించిన ధ్యాస, ప్రాకారం కూలిపోయింది. హల్లెలూయా. గుమ్మాలు కాలిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళంతా దేవుని పిల్లలైన వారు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కష్టాలు పాలైపోతున్నారు. అది వినంగానే కుప్పకూలిపోయి కూర్చున్నాడు. ఇంకే పని చేయి బుద్ధి కాల, ఇంకెక్కడికి వెళ్ళ బుద్ధి కాల, కూలిపోయా కూర్చున్నాడు. సతికిలబడి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నీ ముఖం ఎట్టుంది ఏందని రాజు అడిగాడు. అయ్యా నా పితరులు సమాధులు ఉన్న యెరూషలేము ప్రాకారం కూలిపోయింది, గుమ్మాలు కాలిపోయినాయి. బాధ లేకుండా ఎట్టుంటుంది? సరే కట్టుకోవటానికి వెళ్తావా, కావలసిన సరుకు అంత ఇచ్చి పంపిస్తానని పంపించాడు. మొదలుపెట్టాడు, కడతన్నాడు. హల్లెలూయా. ప్రాకారం తిరిగి కడుతున్నాడు. కట్టుబడి మొదలుపెట్టాడు, కడుతున్నాడు. కడుతుంటే ఆయన ప్రాకారం కడుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా క్షేమంగా ఉండాలా, ఈ శత్రువు చేతిలో పడి నాశనం కాకుండా వాళ్ళు ఆశీర్వాదంగా ఆరోగ్యంగా బాగుండాలని వాళ్ళందరి కోసమని ఆయన ప్రాకారం కడుతూ ఉంటే అక్కడే లేచారు శత్రువులు. టోబియో, సన్బల్లట్ అనే వాళ్ళు లేచి ఎగతాళి చేస్తున్నారు. అబ్బో వీళ్ళు గాంగ కడుతున్నారు గోడ, నక్క ఎగిరి దూకిందంటే పుటక్కన పడిపోద్ది. అంత మాత్రం గోడ వాళ్ళు కట్టేది ఎందుకు? వాళ్ళకి దుఃఖం వేస్తుంది, వాళ్ళకి బాధ వేస్తుంది, వాళ్ళకి కష్టంగా ఉంది. ప్రాకారం కడుతుంది యెరూషలేములో ఉన్నవారి క్షేమం కోసమా? ఎక్కడో రాజభవంతిలో అంతఃపురంలో ఉద్యోగం చేస్తున్న అతని కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం? యెరూషలేములో ఉండేది ఎవరు? ఈ టోబియో, సన్బల్లట్ వీళ్ళందరూ ఉన్నారుగా, ఉన్నారు. మరి వీళ్ళ కోసం, వీళ్ళ మేలు కోసం ప్రాకారం కడుతుంటే, ప్రాకారం కడుతున్న ఆయన్ని ఎగతాళి చేయటం ఏంది? అబ్బో వీళ్ళుగాంగ కడుతున్నారు, వాళ్ళకు దుఃఖం వేస్తుందంట, వాళ్ళకి బాధ వేస్తుందంట, వీళ్ళు కడుతుంటే బాధ వేస్తుందంట. అంటే అర్థం కాల, మన మేలు కోసం కదా. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంటే శత్రువు మన దగ్గరికి రారు. చేను చుట్టూ కంచె ఉంటే ఏ పశువులు చేను పాడు చెయ్యవు. గొర్రెల దొడ్డి చుట్టూ దొడ్డి గట్టిగా కట్టుకుంటే, దొడ్డి ఉంటే లోపలికి కుక్కలో నక్కలో రావు, గొర్రెలని సంపవు.
గొర్రెల క్షేమం కోసం గొర్రెల చుట్టూ దొడ్డి ఎంత అవసరమో, యెరూషలేము చుట్టూ ప్రాకారం కూడా ఇశ్రాయేలీల క్షేమం కోసం అంత అవసరం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన ప్రాకారం కడుతుంటే కోపపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. వీళ్ళకేమైంది? వీళ్ళకి బాధ ఎందుకని వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి బాధ వస్తుంది. ఇంట్లో వాళ్ళతోటి శత్రువులు అయిపోతే వాళ్ళతోటి కత్తి నడుం కట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు యుద్ధం చేయండి, మిగతా టైంలో టాపీ పట్టుకొని గోడ కట్టండి అని చెప్పేసి ధైర్యపరిచి వాళ్ళని నిరుత్సాహపరచకుండా గోడ కట్టమని ప్రోత్సహించాడు. గోడ కట్టేశాడు, అంతా అయిపోయింది, క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు క్షేమం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారికి చూపు ఇచ్చాడు, రోగులందరినీ స్వస్థపరిచాడు. ఎన్నో మేలులు చేస్తుంటే ఈ అక్కడ టోబియా సన్బల్లట్లాగా ఇక్కడ కూడా శత్రువులు బయలుదేరారు. వీళ్ళు ఏంటంట, వీళ్ళు ఎందుకు బాగు చేయాలా, విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగు చేయాలా అంటున్నారు. ఒట్టిదే, బాగుపడ్డాడు కాబట్టి అతనికి సంతోషమే. చూస్తున్న అందరికీ ఏమో 38 ఏళ్ళ నుంచి కుంటితనంతో ఉన్న ఇతను ఇలా లేచి నడుస్తున్నాడు, ఎంత మంచిది అని మిగతా వాళ్ళకి కూడా సంతోషమే. మరి వీళ్ళకి ఎందుకు అంత కడుపులో మంట? ఎందుకంటే వాళ్ళ బాధల్లోంచి విడుదల పొందితే చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని నామం హెచ్చించబడుతుంది, దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నారు. ఆయన బోధకి ఆశ్చర్యపడి అంటున్నారు. ఇశ్రాయేలీల్లో ఎప్పుడు ఇలాంటి మాటలు మనం వినలా. దయగల మాటలు యేసు ప్రసంగాల్లో ఎట్టుంటాయి అంట, ఆయన దయగల మాటలు వింటూ సంతోషపడుతున్నాడు. రెండవది, ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు. అధికారంతో మాట్లాడుతుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరుచున్నారు, చచ్చిన వాళ్ళు లేచిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అందరికీ సంతోషమే. కాబట్టి ఇదంతా వాళ్ళకి కొంతమందికి ఇష్టం లేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు ఇట్టటాలకి కష్టంగా ఉంది, వాళ్ళకి ఇష్టంగా లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇబ్బంది పెడుతున్నారు. పాపాత్ములైన వీళ్ళ వల్ల ఆయన ఇసుకిచ్చారు, ఆయన బాధ పెట్టారు. అతి ప్రశ్నలలో, అతి తెలివితేటలతో అదనపు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అట్టగా యేసుప్రభా, నువ్వు చెప్పినట్టు బాగానే ఉంది, కానీ మాలో ఒకడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళి అయినాక పిల్లల కనుక తల్లికి ఒకడు చచ్చాడు, వాళ్ళ తమ్ముడు చేసుకుని అన్నకు పిల్లలు కనాలని చెప్పేసి ఉంది కాబట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు, తమ్ముడిని చేసుకుందామే. తర్వాత వాడు పిల్లలు కనకుండా చచ్చాడు. అట్ట 7 రణదమ్ములు చేసుకుంది. మరి పునరుద్ధానం అంటున్నారే, మరి పరలోకంలో ఎవడికి భారీగా ఉంటుంది ఈ అమ్మాయ చెప్పు అని అతి తెలివితేటలతోటి, అధిక ప్రశ్నలతోటి ఆయన్ని హింసిస్తున్నారు. పరలోకంలో భూమి మీద ఉన్నట్టు భార్య భర్తలో అట్లా ఉండదు. హల్లెలూయా. భార్య భర్తలు అలాగ ఉండదు. ఎవరిని పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇయ్యబడరు. వారు పరలోకంలో ఉన్న దోతల్లాగా ఉంటారు. ఆ మాట చెప్తుంటే వీళ్ళేమో ఇట్టాగి చేస్తున్నారు. హల్లెలూయా. ఇలాగ ఆయన్ని హింసిస్తున్నారు. ఈ పాపాత్ముల వల్ల ఆయన
ఎంత హింసించబడ్డాడో, ఎంత బాధపడ్డాడో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఏం చేశాడంట? సహించాడు, అన్నిటినీ సహించాడు. అలాగనే మనం కూడా ఓపికతోటి, ఓర్పుతోటి, సహనంతో మనం ఈ పరుగు పందెంలో ముందుకు సాగిపోవాలి. ఎందుకని అంటే పొరుగురులో ఉన్నాం. మన ఊరు ఇది కాదు, మన దేశం ఇది కాదు. పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. పరలోకం మన సొంత దేశం. పరలోకానికి వెళ్ళాలి. తండ్రి ఇంటికి, సొంత గూటికి ఏనాటికైనా వెళ్ళిపోవాలి. అయితే మరి మనం ఏం చేయాలంట? ఇక్కడున్నంత కాలం ఓర్పుతోటి, సహనంతో, ముందున్న ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందున్న బహుమానాన్ని మనసులో పెట్టుకొని ఈ పరుగు పందెంలో ముందుకు సాగిపోతానే ఉండాలి. సులువుగా సిక్కులు పెట్టే ఏ పాపంలో సిక్కుపడకూడదు, ఎక్కడ దొరికిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నీ సహించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. కాబట్టి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి సిలువ అనేది శ్రమలకు గుర్తు. ఇప్పుడు మనం వీటన్నిటినీ సహించితే యేసయ్య కుడి పార్శ్వన కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వన ఆయన కూర్చున్నాడు. కానీ మనమైతే వీటన్నిటినీ సహించి, అన్నిటినీ ఓర్చుకొని, ఓపికతో పరుగు పందాలని తుదముట్టిస్తే మనం ఆయన ఒడిలోనే కూర్చుంటాం. ఆమేన్. పక్కన కాదు, యేసయ్య ఒడిలోనే కూర్చుంటాం. జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. కాబట్టి మనం జయించాల, సహించాల. మరి శిక్ష వస్తుంది కదా. అవును, తండ్రి మనల్ని శిక్షిస్తాడు. చిన్నపిల్లలప్పుడు మాట వినకపోతే మన తల్లి తండ్రి ఒక దెబ్బ కొడతారు. కొట్టి దారి చేస్తానికే కానీ, సరి చేస్తానికే కానీ సావగొడటానికి కాదు. సరి చేస్తానికే తల్లి తండ్రి ఒక దెబ్బ కొడతారు. అలా కాదు, ఇలాగ నడుచుకోవాలా, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు అని చెప్పేసి మనల్ని ఒక దెబ్బ కొట్టి సరిచేసి చక్కగా నడవమని చెప్తారు. కాబట్టి మళ్ళీ మన మేలు కోసమే శిక్షించేది. పరలోకంలో ఉన్న తండ్రి కూడా మనల్ని కొన్నిసార్లు శిక్షించటం జరుగుతుంది, సరి చేయటం జరుగుతుంది. దెబ్బ కొట్టే సరి చేయకపోయినట్టయితే దుర్బీజులే కానీ సరి అయిన బీజం, దేవుని బీజం మనలో లేదు, దేవుని కుమారులు మనం కాదు. అందుకని దేవుడు సరి చేసిన వారమై ఉండాలి. అందుకే మనం చూసినట్లయితే అబ్రహాము కూడా అన్నీ సహించాడు. ఒకతోటి బాధ కాదు, ఒక విధమైన శ్రమ కాదు. బయటికి రమ్మన్నాడు, వచ్చాడు. పిలవకుండానే లోతు కూడా ఎనికిడితో వచ్చాడు. ఎంట వచ్చిన లోతుతోటి శ్రమ. లోతు పనివారికి, అబ్రహాం పనివారికి రోజు గొడవ. ఇదేంద్ర బాబు ఈ తలనొప్పి, ఒకరోజు పోదు, ఒక సంవత్సరంతో ఒగదెగదు, పొద్దాకా పెద్ద తలనొప్పి, విసుగు చెందిపోయే పరిస్థితి అయిపోయాను. హాగర్తో కొంతకాలం శ్రమ, ఆమెతో ఒక తలనొప్పి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే, పొరుగు దేశానికి వెళ్తే ఏమో చక్కగా ఉందని పనోళ్ళు పోయి రాజుగారి దగ్గర పొగిడారంట. అట్టయితే ఆయమ్మని తీసుకురండి, నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు రాజు. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఆమె అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడాడు.
అతను ఏమనుకుంటున్నావు? ఆమె ఒక వ్యక్తికి భార్య, ఆమెను ముట్టావా సచ్చినోడు సుమా జాగ్రత్త. దేవుడే మాట్లాడాడు మర్యాదగా, వద్దు నాయన, నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో, నా చెల్లెలు అని చెప్పావు, నేను చేసుకుందాం అనుకున్నాను, నాకు అసలు సంగతి తెలియలేదు, నీ దేవుడే మాట్లాడాడు, తీసుకెళ్ళి బాబో అని చెప్పేసి పంపించేశాడు. హల్లెలూయా. ఎటుపోయినా శ్రమలే, ఎటుపోయినా బాధలే. ఎందుకు ఇవన్నీ? ఒక రకమైన బాధల పడల, ఎన్ని సమస్యలో. కొద్ది రోజుల తర్వాత లోతు ఆయన భార్య పిల్లలతో ఉంటే ఒకళ్ళు వచ్చేసారు, యుద్ధం చేసి అతని ఆస్తి అంతా ఎత్తుకెళ్ళిపోయారు. ఇదేంట్రా బాబు, వెనుకిడితి పెట్టుకొచ్చాను కాబట్టి నా బాధ్యత. 318 మంది తన దగ్గర అలా వచ్చిన వారు, పని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ 318 మందిని తీసుకొని తరిమి శత్రువు రోజులను ఓడించి వారి భార్య పిల్లలను, వారి ఆస్తులు, గొర్రెల మందలు మొత్తాన్ని మళ్ళీ విడిపించి తీసుకొచ్చి ఇచ్చేసటం జరిగింది. దారి పొడుగోత శ్రమలే, వెళ్ళినంత లెక్క బాధలే, అన్నిటినీ సహించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆఖరికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా శ్రమలే, అన్ని శ్రమల్ని సహించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. మనకు కూడా సరి చేయటానికి కొన్ని శ్రమలు వస్తాయి, మనల్ని దారిలో నిలబెట్టడానికి కొన్ని బాధలు వస్తాయి. ఓర్చుకోవాలా, ఓపిక పట్టాలా, కనిపెట్టాలా. గమనిస్తూ ఉంటే సహించిన తర్వాత చివరికి మనల్ని ఆయన రాజ్యంలో ఉంచుతాడు. ముందున్న ఆనందం, మనకు ముందున్న బహుమానం, దేవుని యొద్ద మన కోసం దేవుడు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం, ప్రతిఫలం, అది అనుభవించటానికి వీటన్నిటినీ దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటుంటాడు. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది సంభవించదు. ఏ కీడు రాదు, ఏ సమస్య రాదు. ఆయన అనుమతించి గమనిస్తూ ఉంటాడు. ఏం చేస్తామా, దీన్ని ఎలాగా ఎదుర్కొంటామా. తిరస్కారాలన్నీ సహించాడు, సిలువ అంతటినీ ఓర్చుకున్నాడు, భరించాడు. కాబట్టి ఆయన సింహాసనం ఎక్కి తండ్రి కుడి పార్శ్వన సింహాసనం మీద కూర్చున్నాడు. మనం కూడా అన్నీ సహించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే ఓర్పు దయచేయ్యా, సహనం దయచేయ్యా. అన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి, ఈ పరిస్థితులన్నిటిలో నిలబడటానికి కృప దయచేయ్యా అని అడగాలి. దేవుడు బలపరిస్తే, దేవుడు సహనం ఇస్తే సహించగలుగుతాం. దేవుడు ఓర్పునిస్తే ఆ ఓర్పుతో వీటన్నిటిని తట్టుకొని తాలుకొని చివరిదాకా నిలబడితే, సహించగలిగితే యేసయ్యతో కలిసి ఏలుబడి చేస్తాం. ఆమేన్. కాబట్టి యేసుతో కలిసి మనం ఏలుబడి చేయబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కలిసి మనం ఏలుబడి చేయబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో పాటు ఉన్నతమైన అధికారాన్ని కలిగి జీవిస్తాం. అందుకోసం ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం, ఆ రాజ్యం కోసం, ఆ బహుమానం కోసం ఈ కొద్ది కాల కష్టాలు, ఈ కొద్ది కాలపు శ్రమలు, ఈ కొద్దిపాటి తిరస్కారాలు ఓర్చుకుందాం. ఓర్పు కావాలని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యం చేరేదాకా ఆయన మనల్ని ఎక్కడ ఉంచాలనుకున్నాడో, ఆయన ఎక్కడ ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడో, ఆయన అనుకున్న చోట మనల్ని చేర్చేదాకా మనం ఆయన చేతి కింద అణిగి మణిగి ఉందాం. ఆయన నడిపింపులోనే ఉందాం. వేరే నడిపింపులోకి వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోతుంది. అందుకని మనకి వేరే ఎవడో మనల్ని నడిపించనక్కర్లా.
యేసయ్యే నడిపించాల. ఆయన మాటే మనకు కావాల. హల్లెలూయా. ఆయన ఆలోచనే కావాలా. కాబట్టి ఆయన చేతి కిందే ఉండటానికి కృప దయచేయమని, ఎక్కడైనా సనిగామేమో, ఎక్కడైనా గొనిగామేమో, ఎక్కడైనా దేవుడి మీద నిష్ఠూరపడ్డామేమో, నాకే ఎందుకు పెట్టాలి ఈ కష్టాలు, నాకే ఎందుకు రానియాలి ఈ సమస్యలు, దేవుడు నాకే పెడుతున్నాడు, నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవట్లా, నన్ను విడిచిపెట్టేశాడు అని కొన్నిసార్లు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పరిస్థితులను బట్టి వద్దొద్దు, సనిగామేమో అర్థం చేసుకొని దేవునితో సమాధాన పడదాం. ప్రభు నన్ను క్షమించండి, కొన్నిసార్లు ఈ బాధలు తట్టుకోలేక నీకు వ్యతిరేకంగా మాట్లాడా. యోబు సహించాడు, మాటలో కూడా తప్పిదం చేయలా. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలా, అల్లా. కొన్నిసార్లు దేవుడికి కూడా న్యాయం కాదు, నేను నీతిగా బతుకుతుంటే నాకే ఇన్ని కష్టాలేంది, వాడు పాపాత్ముడైతే వాడు ఎందుకు అంత సంతోషంగా ఉండాలా, పవిత్రంగా బతికే నాకెందుకు ఇన్ని బాధలు కష్టాలని సనిగాను, గొనిగాను, నిష్ఠూరపడ్డాను, దేవుడు అన్యాయం చేశాడని పలికా, క్షమించు అని ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ దేవునికి బాధ కలిగించామో ఆలోచించి అర్థం చేసుకొని క్షమాపణ కోరుకొని దేవునితో సంధి కుదుర్చుకుందాం, సమాధాన పడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళుగా. కుమారుడైతే శిక్షకు పాత్రలు అవ్వాలి. దేవుడు తండ్రి చేసే శిక్షను తిరస్కరించకూడదు, తృణీకరించకూడదు. సరి చేయటానికే శిక్ష, సావగొట్టడానికే కాదు, సరి చేయటానికే. తప్పొప్పులుంటే తలంచుకొని అర్థం చేసుకొని సరి అవుతామని సరైన దారికి రావటానికే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి సింహాసనం ఎక్కించటానికి, ఆయన ఉద్దేశాలు నెరవేరటానికి మనల్ని కొన్నిసార్లు శ్రమల పాలు చేసి, కొన్నిసార్లు దేవుడే మనల్ని శిక్షించి సరి చేస్తున్నాడని, ఆయన శిక్షను తృణీకరించకూడదని మనం గ్రహించి, నీవు శిక్షించినప్పుడు సనిగాను, క్షమించయ్యా. అర్థం చేసుకోలేక దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదని సనిగాను, గొనిగాను, నీకు విరోధంగా మాట్లాడాను, క్షమించయ్యా. సహించుట నేర్పించయ్యా. సిద్ధపడి సరైన రీతిలో సిద్ధపడి పరలోక సింహాసనం చేరేదాకా నన్ను స్థిరపరచయ్యా, నన్ను బలపరచు, నన్ను నడిపించయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మహిమగల నీ రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని, ప్రభు బలలో చేయి వేయటానికి యోగ్యత అర్హత నిమ్మని, సహించుటలో ఓర్చుకున్నట్టులో ఎక్కడైనా విసుగు చెందావేమో దయతో మమ్మల్ని అందరినీ క్షమించి, నీవు అన్యాయం చేసావని పలికావేమో మా ప్రభు, నీకు విరోధంగా నోరు జారావేమో దయతో మమ్మల్ని ఒక్కొక్కరిని మన్నించమని, సహించుటకు కృప దయచేయమని, పరుగు పందాన్ని తుదముట్టించి నీతో సింహాసనం మీదకు చేరి నిన్ను స్తుతించే పర్యంతం భక్తి మార్గంలో స్థిరపరిచి మహిమగల రాకడకై సిద్ధపరచమని, ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, సాయంకాల కూటం రేపు పగలు ఆరాధన అంతట్లో మీరే తోడుగుండమని, అన్ని విషయాల్లో నీ అభిషేకానికి, నీ నడిపింపుకు, నీ పరిపాలనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నడిపించమని కోరుతూ, ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.